బిగ్ బాస్ షో చూసే వాళ్ళందరూ ఈ వీడియో చూడండి అమ్మా, మీకే ఈ వీడియో. అసలు బిగ్ బాస్ వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా నాకు తెలియక అడుగుతాను. దాని వల్ల పోనీ మనం ఏమైనా నేర్చుకుంటామా? ఏమీ నేర్చుకోమండి. మహానుభావులు, గొప్ప గొప్ప మహానుభావులు అంతా షో నుంచే వచ్చారు. ఎలాంటి మహానుభావులు చెప్పనా నేను? ఒక ఫ్యామిలీని కూల్ చేసింది ఆవిడ. ఎవరు? మాధురి గారు. అలాంటి గయ్యాల్ని తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో కూర్చోబెట్టారు. ఇద్దరు ఆడపిల్లలు మా డాడీని మనకి ఇవ్వు అని చాలా వేడుకున్నారు మిమ్మల్ని. నిన్ను తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో కూర్చోబెట్టి నిన్ను మేము ఎంటర్టైన్ చేయాలి, నీకు మేము ఓట్లేసి నిన్ను గెలిపించాలి. వెళ్ళిన 2 weeks కే రిటర్న్ బ్యాక్ వచ్చావు, అక్కడదంతా ఇక్కడ పడ్డావు. ఇంకొకటి అలాగే చిట్టి పిక్కల్స్. బాబా ఎక్కలేని బూతులంతా మీ పేజ్ లోనే ఉంటాయి మేడం గారు. మీ అక్క చెల్లెలు ముగ్గురు కష్టపడతారు, కష్టపడని నేను అనట్లేదు. కష్టంలో మీకు ఫలితం దక్కాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటాను. మీరు మాట్లాడిన బూతులే తెలుస్తుంది. మాట్లాడేటప్పుడు మాట ఆచి తూచి మాట్లాడండి. అలాగే చిట్టి పికల్స్ గారు మీకే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి రీతు చౌదరి. అమ్మ మహాతల్లి, మనం బెట్టింగ్ యాప్స్ చేసాం, ఫ్యామిలీని కూల్ చేసాం, స్కామ్ చేసాం, పెళ్లి చేసుకొని హస్బెండ్ ని వదిలేసాం. అన్ని మిక్సింగ్ అమ్మ నువ్వైతే. నీ వల్ల గౌతమి చౌదరి గారి ఫ్యామిలీ ఈ రోజున నాశనం అయిపోయింది, మొక్కలుగా చీలిపోయింది. ఒక చిన్న బాబు. అబ్బా, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారమ్మా మన బిగ్ బాస్ షోలో. దాన్ని మనం ఎంటర్టైన్ చేయాలి. చేయండి అమ్మా, ఇంకా ఎంతమంది చేస్తారో చేయండి బిగ్ బాస్ షోని. థ్యాంక్ యూ.